రేవోతల గ్రామం సార్ మాది. చెప్పమ్మా. మాకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఉపాధి కల్పిస్తానన్నారు, భూములు లాక్కున్నారు, అన్ని లాక్కున్నారు. ఒక అనాథలో పడేశారు సార్. చెత్త కుప్పలో అలాగే అసలు పట్టించుకున్న నాయకులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నామ్మా, ఎంపీ గారిని కలిసారా? కలిస్తే చూస్తామమ్మా మీద చేస్తున్నాం అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే అంతకన్నా దరిద్రం సార్, అంతకన్నా వరస్టు, నంబర్ 1 వరస్టు వాడు. మా ఆస్తి అంత ఆడే తిన్నాడు సార్. నేను ఇప్పుడు పక్కాగా చెప్తున్నాను సార్, నేను మా ఆస్తి అంత ఆడే తిన్నాడు సార్. చాలా వరకును ఢిల్లీ వరకు వెళ్తే మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేస్తామో అని అన్నారు సార్, కానీ మాకు ఏవీ రాలేదు సార్. ఈ రోజు ఆడపిల్లలు గాని చదువుకున్న 10th నుండి డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు గారు అన్నారు సార్, ఎవరికి ఉద్యోగాలు రాలా? మా ఆయనలు కానీ మా పిల్లలకు కానీ ఎవరికి ఉపాధి కలగట్లేదు సార్. మేము మత్స్యకారులమే సార్. ఏటకెళ్ళినా సార్ గేట్ నావి వాళ్ళకి లేదు, వెళ్ళిపోండి ఏడు సార్. అది రోడ్డు మీద మమ్మల్ని అడిసినట్టే కదా సార్. ఒక అన్నాదుల్లా చేశారు. కడుపు ఇది రగిడిపోతుంది సార్ మమ్మల్ని. అలా మీరందరూ ఏమనుకోదు, ఒక మాట చెప్పచ్చా? అపార్థం చేసుకోవద్దు నన్ను. తన్నే దున్నపోతూ జోలికి వెళ్ళాం ఎవరు, ఎందుకంటే అమ్మో ఇది తంతుంది లేరబ్బా ఎందుకులే అంటాం. కానీ అదే పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంక 2 లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా అనుకుంటాం. ఏమన్నా పాడు రైతు అదిగో ఏమన్నా కరెక్టే కదా, ఇంక 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా. తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం అండి, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం. కరెక్టే కదా? మీరు అన్నట్టు చెల్లమ్మ ఆవేదన నాకు అర్థమైంది. బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి వచ్చే సమయానికి ఈ రోజు ఎక్కడ ఉద్యోగాలు లేని పరిస్థితి కనపడుతుంది. తప్పనిసరిగా ఇది నేను పర్సనల్ గా టేకప్ చేస్తా. వాస్తవంగా చెప్పాలంటే ఇది నేను మొదటిసారి తెలుసుకుంటాం జరిగింది ఈ సమస్య. ఈ పాదయాత్ర చేసే ముందు నాకు ఈ సమస్య ఉందని నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినోడం కాదు, ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా చేసినోడు కాదు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి సమస్యలు చూసుకున్నాను. ఎమ్మెల్యేల వర్యులు వస్తే రోడ్లు కానీ ఇది నా చేశాడు. ఇంత పెద్ద సమస్య ఉందని మొదటిసారి నేను తెలుసుకుంటాం జరిగింది. తప్పనిసరిగా నేను ఇచ్చిన హామీ మొదటి 2 సంవత్సరాలు ఇది పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ.